గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ RRR తర్వాత గేమ్ చేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. మరికొద్ది రోజుల్లో మూవీ థియేటర్లోకి రాబోతున్న నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్స్ ను గట్టిగా చేస్తున్నారు గేమ్ చేంజర్ టీం. ఈ క్రమంలో ఇటీవలే డల్లాస్ లో భారీ ఈవెంట్ ను ఏర్పాటు చేసి సాంగ్ ను రిలీజ్ చేశారు. ఆ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇక తాజాగా గేమ్ చేంజర్ మూవీ నుంచి సెకండ్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. కొద్ది నిమిషాల ముందే రిలీజ్ అయిన ఈ ట్రైలర్ యూట్యూబ్ లో దూసుకుపోతుంది. మరి ఆ ట్రైలర్ ఎలా ఉంది, జనాల రియాక్షన్ ఏంటో ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. గతంలో విడుదలైన ట్రైలర్ విమర్శలు అందుకున్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు రిలీజ్ అయిన ట్రైలర్ అద్భుతంగా ఉందనే టాక్ ను సొంతం చేసుకుంది. రామ్ చరణ్ ఎంట్రీ అదిరిపోయింది. కడుపు నిండా 100 ముద్దలు తినే ఏనుగు ఒక్క ముద్ద వదిలేస్తే ఏం కాదు, 1,00,000 చీమలకు ఆహారం అవుతుంది అంటూ పవర్ఫుల్ డైలాగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తండ్రి కొడుకులు ఎక్కడా తగ్గకుండా ప్రజలకు న్యాయం చేయాలని చూస్తారు. ఆ కాన్సెప్ట్ బాగుంది. ఇక ఎస్జే సూర్య, రామ్ చరణ్ మధ్య సాగే డైలాగులు ఓ రేంజ్ లో ఉన్నాయి. IAS ఆఫీసర్ గా రామ్ చరణ్ లుక్, డైలాగులు మామూలుగా లేవు. తన పవర్ ను ప్రజలకు ఎలా చూపిస్తాడు అన్నది స్టోరీ. ట్రైలర్లోని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మామూలుగా లేదు. థియేటర్లు దద్దరిల్లిపోవడం పక్కా. మొత్తానికి ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాక్సాఫీస్ రికార్డ్ బద్దలవ్వడం ఖాయమని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో రామ్ చరణ్, రామ్ నందన్, అప్పన్నగా 2 షేడ్స్ లో చరణ్ విశ్వరూపం ఎలా ఉండబోతుందనేది దాని మీద విపరీతమైన ఎగ్జైట్మెంట్ నెలకొంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకోగా ఈ సినిమా 165 నిమిషాల నిడితో రాబోతున్నట్టుగా దీనితో ఖరారయ్యింది. ఈ సెన్సార్ లో ఒక విషయంలో మాత్రం బోర్డు వారు యూనిట్ కి చురకంటిచ్చారని చెప్పాలి. సినిమా ఆరంభంలో టైటిల్ కార్డ్స్ లో కూడా తెలుగు పదాలు ఇవ్వడం మానేశారు. ఇప్పుడు గేమ్ చేంజర్ లో కూడా ఈ టైటిల్ కార్డ్ ని తెలుగులో కూడా పెట్టాలని సూచించారు. ఇక మూవీలో కీరా అద్వానీ, అంజలి, ఎస్జే సూర్య, సునీల్, జయరామ్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ తదితరులు నటించిన గేమ్ చేంజర్ పూర్తిగా పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో రూపొందింది. కాలేజీ స్టూడెంట్, రైతు, ఎన్నికల అధికారికగా మొత్తం 3 గెటప్స్ లో కనిపించనున్నాడు. మొత్తానికి ట్రైలర్ తో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. మరి థియేటర్లోకి వచ్చాక ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.